नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन् महादेवाय नमः। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। స్వదేశంలో ఉంటూ ఉండే మహానుభావులైన భారతీయులంతా విదేశీయ బాంధవులుగా మారి అక్కడ ఉన్నారు కాబట్టి అయినా సంస్కార సంప్రదాయ అనుగుణంగా ఈ కార్తీక పురాణ శ్రవణాన్ని చేస్తున్నకు ధన్యవాదాంజలిని సమర్పిస్తూ ఈరోజు 15వ నాటి ప్రసంగాన్ని కార్తీక పురాణం గురించి మనవి చేస్తున్నాను. సితేతు కార్తీకే మాసి, కార్తీక మాసంలో చాలా ఎక్కువ వెలుగుని విరచిమ్మేటటువంటి రాత్రి కార్తీక పూర్ణిమ. ఈ రోజు చాలా విశేషవంతమైనటువంటి రోజు, అతి ప్రయోజనకరమైనటువంటి రోజు. పూర్ణిమ అంటే, కార్తీక పూర్ణిమ అంటే ముందేమిటో అర్థం తెలుసుకుంటే స్పష్టంగా తెలుస్తుంది. మనకి సంవత్సర చక్రంలో 12 పూర్ణిమలు వస్తాయి. కృత్తిక నక్షత్రంతో పూర్ణిమ కలిస్తే అంటే చంద్రుడు కలిస్తే ఆ రోజుని కార్తీక పూర్ణిమ అంటారు. చిత్తా నక్షత్రం పూర్ణిమ నాడుంటే అది చైత్రమాసం అవుతుంది. విశాఖ నక్షత్రం పూర్ణిమ నాడుంటే అది వైశాఖ మాసం అవుతుంది. జ్యేష్ఠ నక్షత్రం పూర్ణిమ నాడుంటే జ్యేష్ఠ మాసం అవుతుంది. పూర్వాషాఢ లేదా ఉత్తరాషాఢ నక్షత్రం పూర్ణిమ నాడుంటే అది ఆషాఢ మాసం అవుతుంది. శ్రవణ నక్షత్రం పూర్ణిమ నాడుంటే అది శ్రావణం అవుతుంది. పూర్వభాద్ర లేదా ఉత్తరాభాద్ర పూర్ణిమ నాడుంటే నక్షత్రం అది భాద్రపద మాసం అవుతుంది. అశ్విని నక్షత్రం పూర్ణిమ నాడుంటే అది ఆశ్వయుజ మాసం అవుతుంది. కృత్తిక నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే అది కార్తీక పూర్ణిమ అవుతుంది. పూర్ణిమ నాడు అంటే చంద్రుడు ఉండడం అని అర్థం. కొద్దిగా అర్థమయ్యేలా మాట్లాడాలి అంటే, మన దగ్గర ఉండేటటువంటి పంచాంగంలో పూర్ణిమ తిథిని చూడండి. ఆ పూర్ణిమ రోజున ఏ నక్షత్రం ఉంటే ఆ నెలకి ఆ పేరు పెడతారు. ఈవేళ పూర్ణిమ కార్తీక పూర్ణిమ కాబట్టి ఖచ్చితంగా ఈ రోజున చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కలిసి ఉన్నాడు అని అర్థం. అందులో అనుమానం ఉండదు. పంచాంగాన్ని వ్రాసే వాళ్ళందరూ కూడా తాము రాసింది సరా కాదా అనేది ఇదిగో ఇలాంటి చోట్లని పరిశీలించుకుని తేడా ఉన్నట్లయితే వెనుకకి ముందుకి సరి చేసుకుంటూ ఉంటారు. కాబట్టి కృత్తికా నక్షత్రం నాడు చంద్రుడు ఉండేటటువంటి అమోఘమైన రోజు ఈవేళ కార్తీక పూర్ణిమ. చంద్రుడికి 15 కళలు ఉంటాయి. 15 కళలు అంటే రోజు రోజుకి ఒక్కొక్క కళ చొప్పున ఒక్కొక్క కాంతి చొప్పున పెరుగుతూ ఉంటాడు ఆయన. పర్యాయ పీతస్య సురైర్హిమాంశో కళాక్షయ శ్లాఘ్యతరోహి వృద్ధి. రోజు రోజుకి ఒక్కొక్క కాంతి కళ చొప్పున పెరుగుతూ వెడతాడు చంద్రుడు. పాడ్యమి అంటే ఒకే ఒక కాంతితో ప్రకాశిస్తున్నవాడు అని అర్థం. విధియ అంటే 2 కాంతులతో అంటే 2 కళల కాంతులతో ప్రకాశిస్తున్నవాడు. పంచమి అంటే 5 కళల కాంతి మాత్రం ఉందని. దశమి అంటే 10 కళల కాంతి ఉంది అని. పూర్ణిమ అంటే 15 కళల కాంతి ఉన్నవాడు అని అర్థం. కళలు ఏమిటి, కాంతులేమిటి అంటే, ఒక దీపం ఉన్నది అని అనుకుందాం. దీపానికి వత్తి వేసి మనం వెలిగించినప్పుడు ఒక కాంతితో వెలుగుతూ ఉంటుంది. దానికి రెట్టింపు కాంతిని అలా చేయాలంటే కొద్ది దీపాన్ని పెంచుతాం. అలా 15 మార్లు పెంచితే వచ్చేటటువంటి దీపం ఎంతదో, ఎంత ప్రకాశం ఇస్తుందో అలా కాని ఊహించుకోగలిగితే ఒక్కొక్క కళ చొప్పున పెరుగుతూ ఆ చంద్రుడు 15 కళలతో నిండు
నిండుగా విరబూసి అలా స్వచ్ఛమైన పిండి ఆరబూసిన విధంగా వెన్నెలని భూమి మీదకి పంపేటటువంటి రోజు పూర్ణిమ అవుతుంది. చిత్రం ఏంటంటే 15 కళలు మాత్రమే చంద్రుడికి ఉంటే చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ, ఆ తల్లి 16 కళలు కలిగింది. తన ముఖం కూడా ఒక కళ, కాంతి కలిగిన కళ. అంచేత అమ్మవారి ముఖం మాత్రం 16 కళలతో ఉంటుంది. అందుకే అమ్మవారి యొక్క మంత్రం షోడశి మంత్రం అన్నారు. ఒక్కొక్క కళకి ఒక్కొక్క అక్షరాన్ని పెట్టి 16 కళలకి సంబంధించిన 16 అక్షరాలని వరుసగా ఒక చోట నిబంధించి దాన్ని షోడశి మంత్రంగా ఏర్పాటు చేసి, ఇది చదువుకోరా నాయనా, నీకు ఏ విధమైన కష్టం కలగదు, అమ్మాయి దీన్ని పారాయణం చేసుకోవే, సుఖంగా ఉంటుంది అని ఆ పిల్లలందరికీ అమ్మ అందించినటువంటి అమోఘమైన మంత్రం షోడశి మంత్రం. కాబట్టి చంద్రుడికి 15 ఉంటాయి, అమ్మవారికి మాత్రం 16 కళలు ఉంటాయి. అమ్మవారితో పాటు మళ్ళీ అలాంటి 16 కళలు కలిగినటువంటి మహానుభావుడు రామచంద్రుడు. అంచేతనే రామచంద్రుడికి గుణాలు ఎన్ని అని అడిగితే షోడశ గుణ సంపూర్ణుడు, షోడశ కళా పరిపూర్ణుడు అంటారు ఆయన. 16 కళలు ఆయనలో ఉన్నాయి, 16 గుణాలకి ప్రతీక అవన్నీ కూడా. అది మరో విషయం. రాముణ్ణి రామచంద్రుడని పిలవడానికి రామాయ రామద్రాయ రామచంద్రాయ చంద్రాన్ని పిలవడానికి కారణం 15 కళలు మాత్రమే చంద్రుడిలో ఉంటే 16వ కళ అయినటువంటి రాముని యొక్క కళ కూడా కలిసిన చంద్రుడు రామచంద్రుడు అవుతాడు అని అర్థం. అక్కడి విశేషం అది. అలాంటి కళలతో కూడినటువంటి ఏ చంద్రుడు 15తో మాత్రమే ఉన్నాడో ఆయన ఈవేళ మనకి ఆకాశంలో స్వచ్ఛంగా కనిపిస్తాడు. విశేషం ఏమంటే చంద్రుడికి కాలానికి ఓ సంబంధం ఉంది. ఈవేళ పాడ్యమి అని అంటే చంద్రుడు మెల్లగా ఒక గడి జరిగాడు అని అర్థం. ఈవేళ దశమి అంటే చంద్రుడు 10 గడులు జరిగాడు అని అర్థం. ఈవేళ ఫలాని ఏదో తదియా అన్నామంటే 3 గడులు జరిగాడు అని అర్థం. మొత్తం 30 గడులు ఉంటాయి చంద్రుని యొక్క ప్లుతం అంటే అడుగులు వేయడంలో. ఆ 30 అడుగులు ఆయన వేసినట్టయితే అంటే 15 పూర్ణిమ వరకు అడుగులు, పూర్ణిమ నుండి అమావాస్య వరకు మరో 15 అడుగులు, ఈ 15 ఆ 15 కలిపితే 30 అడుగులని అలా నడుస్తూ వెడితే అక్కడికి నెల పూర్తవుతుంది. అంచేతనే 30 రోజుల్నే నెలగా మన ప్రాచీనులు చెప్పారు. అడుగు అనేటటువంటిది కాలానికి సంకేతం కాబట్టి ఒక్కొక్క అడుగు చంద్రుడు వేస్తున్నాడు అంటే 48 నిమిషాల కాలాన్ని ఒక అడుగుగా లెక్కించాలన్నమాట. 48 నిమిషాలు లెక్క వేస్తే 1440 నిమిషాలు అవుతాయి. చంద్రుని యొక్క ఒక్కొక్క అడుగు అంటే చంద్రుడు కాలానికి సంకేతం కాబట్టి చంద్రుణ్ణి బట్టి మనం కాలాన్ని లెక్క వేస్తాం కాబట్టి చాంద్రమానము అంటే అదే అర్థం కాబట్టి చంద్రుణ్ణి బట్టి కాలాన్ని లెక్కించుకునే విధానం కాబట్టి 30 అడుగుల్ని చంద్రుడు వేస్తాడు అంటే ప్రతి అడుగు 48 నిమిషాలు కాబట్టి 30 48 1440 నిమిషాలు అంటే 24 గంటలు అని అర్థం. 24 గంటలు ఒక రోజు కాబట్టి ఇట్లాంటి రోజులు 30 కలిపితే చంద్రుని యొక్క అడుగులు అవుతాయి. అది అలా ఉంచితే ఈ చంద్రుడు వృద్ధి పొందుతున్నప్పుడు మాత్రమే ముహూర్తాన్ని పెడతారు ఎవరైనా జ్యోతిషకులు. అంటే పూర్ణిమలోగానే ఏదైనా శుభకార్యాన్ని చేసుకోవడం అనేది మనం చేసుకోవాలి తప్ప పూర్ణిమ దాటిన తర్వాత ముహూర్తాన్ని పెట్టడం శ్రేయస్కరం, శ్రేష్టతమం కాదు. చంద్రుని యొక్క ప్రకాశం పంచమి వరకు అంటే పూర్ణిమ వచ్చిన 5 రోజుల వరకు ఉంటుంది కూడా కాబట్టి బహుళ పంచమి అంటే అమావాస్య రాబోతున్నటువంటి 10 రోజుల వరకు కూడా సంపూర్ణంగా ముహూర్తాలు పెట్టవచ్చు తప్ప బహుళ పంచమి దాటిన తర్వాత ముహూర్తం ప్రశస్తం కాదు. మేము అనుకున్న రోజున మాకు ముహూర్తం కావాలని నిర్బంధిస్తే కూడా ఏ పురోహితుడు ఖచ్చితంగా ఇది ముహూర్తం నేను పెట్టను, ఇది సరైనది కాదని చెప్తాడో అతడు ఉత్తమ జ్యోతిష పరిజ్ఞానం కలిగిన వాడు, పండితుడు తప్ప ఎదుటి వాళ్ళు అడిగారనే అభిప్రాయంతో మొహమాటంతోనో ఆర్థిక లాభాన్ని ఆశించో మరో విధంగా గానో ఆ విధమైన ముహూర్తాన్ని నిర్ణయిస్తే అతడు ఆ పాప ఫలితాన్ని పొందుతాడు.
ఇంత విశేషాన్ని చెప్తున్నటువంటి ఈ పూర్ణిమ అనేది కృత్తికా నక్షత్రం నాడు చంద్రుడు కలిస్తే ఏర్పడినటువంటి కార్తీక పూర్ణిమ అవుతుంది. కృత్తికాగ్ని దేవత, కృత్తిక అనేటటువంటి నక్షత్రం అగ్ని నక్షత్రం, అంటే విపరీతమైన వేడిని కలిగినటువంటి నక్షత్రం. వేరు విధంగా కాని అనుకోకపోయినట్లయితే కృత్తిక నక్షత్రంలో పుట్టినటువంటి స్త్రీకి కాని పురుషునికి కాని చక్కటి కోపం ఉంటుంది. భయంకరమైన కోపం రావడానికి కారణం అవుతూ ఉంటుంది. ఆ కృత్తిక అగ్ని నక్షత్రం కాబట్టి మంచి కోపం వాళ్ళకు ఉంటుంది. ఆ కృత్తికా నక్షత్రం పూర్ణిమ నాడు కలిసినటువంటి, అంటే చంద్రుడితో కలిసినటువంటి రోజు ఇది కార్తీక పూర్ణిమ. చంద్రుడు పూర్తి చల్లగా ఉంటాడు, కృత్తిక మంచి వేడిగా ఉంటుంది. ఈ వేడిమి ఆ చల్లదనం ఒకే స్థాయిలో కలిసి ఉండేటటువంటి రాత్రి ఈ కార్తీక పూర్ణిమ నాటి రాత్రి. పూర్ణిమ నాడు చంద్రుడు 15 కళలతో ఎలా ఉంటాడో, కృత్తిక కూడా తన అగ్ని సంపూర్ణమైనటువంటి ఉష్ణతతో వేడిమితో పూర్తి ఆ 15 కళల అగ్ని కలిగేటటువంటి సమయం ఖచ్చితంగా ఈ పూర్ణిమ నాటి రాత్రి. ఈ రాత్రి ఈ చంద్రుడు, ఈ రాత్రి ఇదే కృత్తిక, ఇంతటి వేడిమి ఇంతటి అగ్ని కలిసి ఉండేటటువంటి అమోఘమైన కాలం కార్తీక పూర్ణిమ నాటి రాత్రి కాలం. అంటే ఖచ్చితంగా 12 గంటలకు అని అర్థం. ఈ 12 గంటల వేళ ఏ వ్యక్తి సంపూర్ణమైన ఆరోగ్యవంతుడు కావాలని అనుకుంటున్నాడో ఆయన మంచి వేడిగా కాచినటువంటి పాలని కాని స్వీకరించినట్లయితే, ఎక్కడ ఇంట్లో కూర్చుని కాదు, కార్తీక పూర్ణిమ నాటి ఆ చంద్రుని యొక్క కిరణాలు పడుతూ ఉన్నటువంటి ఆ కాలంలో కాని ఆ వేడి పాలని తాగితే శరీరంలోని 11 వ్యాధులు తొలగుతాయి అని చరకుడు తన చరక సంహితలో తెలియచేస్తున్నాడు. ప్రాచీనులు ఎప్పుడూ కూడా ఆయుర్వేదము అని పేరు పెట్టారు తప్ప ఆయుష్య చికిత్స అని పేరు పెట్టల. చక్కనైనటువంటి ఈ శరీరాన్ని నీకు ఇచ్చాక శరీరంలోకి రోగం ప్రవేశించేలా చేసుకోవడం అనేది అది అవమానకరమైన విషయము అంటాడు చరకుడు. చక్కగా ఒక ఇల్లు నిర్మించి మనకెవరైనా బహుమతిగా ఇస్తే దానికి తలుపులు వేసుకోవడానికి తాళాలు వేసుకోవడానికి వీలుగా తగినటువంటి అన్ని ఏర్పాట్లని చేసి తాళాన్ని తాళం చెవిని కూడా ఇచ్చి మనకి జాగ్రత్తగా అందించి ఆ ఇంటిని మనకు అందిస్తే తలుపుల్ని తీసి దొంగలు లోనికి ప్రవేశించేలా చేసుకుంటే ఎంత ఆ ఇచ్చినటువంటి ఆయన దుఃఖపడతాడో, అలా చక్కనైనటువంటి శరీరాన్ని నీకు ఇచ్చిన తర్వాత రోగాన్ని ప్రవేశించేటటువంటి విధంగా నువ్వు సరిగా ఉండకుండా నిర్లక్ష్యంతో వ్యవహరించి రోగాన్ని తెచ్చుకుంటావా? ఎంత అవమానకరమైన విషయం. నేను నీకు ఇచ్చినటువంటి ఈ శరీరంలోనికి ఈ రోగం ప్రవేశించేలా చేసుకున్నటువంటి నువ్వు ఎంత నిర్లక్ష్యాన్ని చేశావు అని ఆ పరమేశ్వరుడు నిశ్చయంగా మనని కోపిస్తాడని చెప్తుంది చరక సంహిత. అటువంటి అనారోగ్యాలు ఉన్నటువంటి వ్యక్తి నిశ్చయంగా ఆ కార్తీక పూర్ణిమ నాడు చంద్రుని యొక్క కిరణాలు అలా క్షణకాలం పడేలా ఆ పాలలో చేసుకుని ఆ పాలని కాని వేడిగా ఉన్న వాటిని తాగినట్లయితే నిశ్చయంగా 11 అంతర్లీనంగా ఉండే వ్యాధులు తొలగుతాయని శాస్త్రం చెప్తున్నటువంటి మాట. పూర్వం వాళ్ళు ఏది చెప్పినా ప్రకృతి ధర్మంగా ప్రకృతి ధర్మంగా మానేటటువంటి చికిత్సల్ని చెప్పడం చేస్తూ ఉండేవారు. అవి ప్రకృతి ధర్మంగా అంటే సహజంగా పోయేటటువంటివి అని అర్థం. రెండవది, కార్తీక పూర్ణిమ అనేది సంపూర్ణమైన వైద్య రహస్యాన్ని తెలియజేసే అమోఘమైన పర్వదినం. ఎందుకని ఆకామావై ఆషాఢ పూర్ణిమ, కార్తీక పూర్ణిమ, మాఘ పూర్ణిమ, వైశాఖ పూర్ణిమ. మళ్ళీ మనవి చేస్తాను, ఆషాఢ పూర్ణిమ, కార్తీక పూర్ణిమ, మాఘ పూర్ణిమ, వైశాఖ పూర్ణిమ. ఆ కా మా వై ఈ 4 పూర్ణిమల్లోనూ ఈ శరీరాన్ని సముద్రంలో అలా వేసి గంట సేపైనా స్నానాన్ని చేయాలి. గంట అంటే 48 నిమిషాలని గడియ అంటారు. ఒక గడియ కాలం సముద్రంలో అలా ఉంచి స్నానాన్ని చేయించాలి ఈ శరీరాన్ని. ఎందుకని?
ప్రతి వ్యక్తికి శరీరంలో కొంతైనా సరే ఉప్పతనం కలిగినటువంటి నీళ్ల ప్రవేశం జరగాలి. ఏ సముద్రంలో ఉండేటటువంటి ఉప్పున్నదో అది ఏ విధమైనటువంటి దోషము కల్తీ లేనటువంటి ఉప్పు కాబట్టి ఆ ఉప్పు భూమి నుండి ఉత్పత్తి అయి దాంట్లో కలిసినటువంటి ఆ సముద్రపు నీరు కాబట్టి ఆ నీటిలో శరీర భాగాన్ని కాని పడవేసినట్టయితే శరీరం మొత్తాన్ని ఆ ఉప్పు నీరు శరీరానికి పూర్తిగా ఆ అంటినటువంటి కారణంగా ఈ ఉప్పదనం కారణంగా చర్మం మీద ఉండేటటువంటి అనేక విధములైన క్రిములు కీటకాలు నాశనం అవుతాయి. 2, ప్రతి రోమం అంటే వెంట్రుక కింద ఉండేటటువంటి రోమ రంధ్రాలు శుభ్రపడి లోపల ఉండేటటువంటి అసహ్యకరమైనటువంటి పదార్థం ఏదైతే ఉందో అది ప్రతి రోమరంధ్రం నుండి అంటే ఆ వెంట్రుక కింద ఉండే సన్నని చిల్లు నుండి బయటికి నెట్టబడుతుంది. ఇంట్లో ఉన్నటువంటి దుమ్ముని ధూళిని ఇతరమైనటువంటి అసహ్యకరమైనటువంటి పదార్థాన్ని అంతటినీ కూడా చీపురుతో ఊడ్చి ఎలా అయితే వీధిలోనికి నెట్టివేస్తామో తలుపులన్నీ తీసినటువంటి వేళ ఏ విధమైన దుర్వాసన ఇంటిలో ఉండకుండా ఉంటుందో అలా ఈ శరీరం అనేటటువంటి దానికి ఉన్న దాదాపు 100 కోట్ల రోమరంధ్రాలు ఏవైతే శరీరానికి ఉన్నాయో ఆ రంధ్రాలు అన్నీ తెరిచి శరీరం లోపల అనవసరమైన పదార్థాన్ని స్వేద రూపంగా చెమట రూపంగాను ఇంకా ఇతరమైనటువంటి మలిన పదార్థ రూపంగాను బయటికి వెదజల్లబడాలి అంటే రోమ రంధ్రాలు ఖచ్చితంగా తెరుచుకుని ఉండాలి. కాబట్టి ఆ తెరిపించగలిగిన శక్తిని ఈ ఉప్పు నీరు ఇస్తుంది మనకి. అందుకోసమని సముద్రంలో స్నానాన్ని చేయవలను అని పెద్దలు అంటున్నటువంటి మాట. ఇక ఈ రోజున ఈ కార్తీక పూర్ణిమ రోజున వ్యాస పూర్ణిమ అని కూడా ఉత్సవాన్ని చేస్తారు. ఏ మహానుభావుడైనటువంటి వ్యాసుడు ఉన్నాడో ఆయన అతి పవిత్రమైనటువంటి రోజు ఏదా సంవత్సరంలో అని ఆలోచించి ఈ కార్తీక పూర్ణిమ నాడు గాని నేను కలగాపులగంగా ఉన్నటువంటి ఈ వేదాలన్నిటినీ ఒక విభాగం చేస్తే బాగుంటుందని ఆలోచించి ఆయన ఆ విధంగా ఆ పనికి ప్రారంభించినటువంటి రోజు ఇదిగో ఈ కార్తీక పూర్ణిమ రోజు. మొత్తం వేదం అంతా ఒకే ముద్దగా ఉండేది ప్రారంభ కాలంలో. వ్యాసుడు తీవ్రంగా ఆలోచించాడు దీన్ని విభజన ఎలా చేయడమా అని. కూరలకి మనం కాని వెళ్ళినట్టయితే అంగడికి అన్ని కూరల్ని ఒకే సంచిలో వేసుకొస్తాం. ఆ వేసుకొచ్చిన వాటిని ఇంటికి వచ్చిన తర్వాత దేనికి దానికి అన్ని విభజన చేసినట్లుగా ఇక్కడ కూడా కలగాపులగంగా అన్ని కలిపి ఒకే ఒక చోట ఉన్నటువంటి వేదాన్ని బాగా ఆలోచించినటువంటి వ్యాసుడు దేవతలను అందరినీ స్తుతించేటటువంటి దేవతల్ని ప్రార్థించడానికి వీలైనటువంటి వాటిని అన్నిటినీ సూక్తములు అని పేరు పెట్టి ఆ సూక్తాలన్నీ ఉండేది ఋగ్వేదము అని పేరు పెట్టి ఓ పక్కన పెట్టాడు. అంటే మనం ఈవేళ ఏ దేవుణ్ణి ఏ స్తోత్రంతో ప్రార్థించదలిచినా ఋగ్వేదంలో అది ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట. కాబట్టి దాన్ని ఋగ్వేదాన్ని సూక్తము అని అన్నారు. సుక్తం భగవంతుడి గురించి మంచి మాటల్ని చెప్పినటువంటి వేదం అది. కాబట్టి ఋగ్వేదం నిండా స్తుతులే ఉంటాయి. ఆ తరువాతిదైన యజుర్వేదాన్ని 2వ విభాగంగా చేశాడు ఆయన. యజుర్వేదము అంటే ఫలాని సుబ్రహ్మణ్యేశ్వరుని నేను నిజంగా నువ్వు చెప్పిన విధంగా నేను ఆరాధించదగినటువంటి మంత్రం ఏదో నువ్వు నాకు చెప్పావు బాగుంది, కానీ ఎలా ఆరాధించాలి, ఏ విధంగా దీపాన్ని పెట్టాలి, ఏ విధంగా ఆయన్ని అర్చించాలి, ఏ నామాలతో పూజ చేయాలి, ఏ నివేదనని పెట్టాలి, ఏ మంత్రాలని చదవాలి, ఈ పూజా ప్రక్రియ మొత్తాన్ని చెప్పేటటువంటిది ప్రతి దైవానికి సంబంధించిన పూజా మంత్ర క్రమాన్ని, అలాగే లోకంలో ఉండేటటువంటి మనుష్యులందరూ ఉపనయనాన్ని కాని ఉపనయనాన్ని గాని వివాహాన్ని గాని గృహప్రవేశం గాని శంకుస్థాపనం గాని షష్ఠి పూర్తి గాని మొత్తం మనకున్నటువంటి 16 విధములైన షోడశ సంస్కారాలని ఏటైతే అంటారో పుట్టినటువంటి వ్యక్తికి జాతకర్మ అంటారు. బారసాల దగ్గర నుండి మరణించే వరకు ఉండేటటువంటి అన్ని క్రియలు ఏ విధంగా చేయబడాలో ఏ తంతుతో చేయబడాలో ఆ విశేషాలన్నిటినీ పూజా విధి క్రమం ప్రకారం చెప్పినటువంటి వేదం యజుర్వేదం.
ఆ అంత విభాగాన్ని యజుర్వేదంగా ఆయన వేరు చేశాడు. ఋగ్వేదం యజుర్వేదం అని పేరు పెట్టి రెంటిని వేరు చేశాక తర్వాత ఏం చేయాలని ఊహిస్తే రెండు శాస్త్ర రహస్యాలు ఆయనకి కనిపించాయి వేదాల్లో. ఒకటి సంగీతం, సంగీతానికి సంబంధించిన అక్షరాలు, ఆ అక్షరాల యొక్క శక్తి, ఆ శక్తి ద్వారా అనేకమైనటువంటి విశేషాలు తెలిసే యుక్తి, ఇన్ని కనిపిస్తే ఇంతటి సంగీత శాస్త్ర రహస్యాలని వివరించేటటువంటి మంత్రాలు ఏమున్నాయా అని వాటన్నిటినీ ఒక పక్కకు తీసి దానికి సామ గాన విశేషం ఉంది కాబట్టి సామవేదము అని పేరు పెట్టాడు ఆయన. ఏ దేవతనైనా సరే బ్రహ్మాండమైన రాగాలు ఉండే విధంగా వేదంలో ప్రార్థించాలి అని కాని అన్నట్లయితే అది సామగానం అవుతుంది కాబట్టి సామవేదాన్ని దీని నుంచి వేరు చేశాడు. మొత్తం మిగిలిన రెండు వేదాలు పోగా ఉన్నటువంటి ముద్రలో నుంచి సామ వేదాన్ని వేరు చేశాడు. కాబట్టి సామవేదం ఏం చేస్తుందంటే ఋగ్వేదంలో ఏ దేవుణ్ణి ఏ మంత్రాలతో మనం ప్రార్థిస్తున్నామో అదే మంత్రాల యొక్క రహస్యాన్ని సంగీత రూపంగా ఒక ప్రత్యేకమైన పద్ధతిలో ఏర్పాటు చేసి దేవతలందరినీ కూడా గాన రూపంలో ఆ స్తుతించే పద్ధతిని ఏర్పాటు చేస్తుంది ఆ సామవేదం. ఈ సామవేదం పోగానే ఇక మిగిలినటువంటి ఒకే ఒక భాగం మిగిలింది, దాన్ని అథర్వ వేదము అని పిలిచారు. దీంట్లో ఈవేళ కనిపించేటటువంటి అమోఘమైన సంపూర్ణమైన విజ్ఞాన శాస్త్రం అంతా నిక్షిప్తమైంది. ఖగోళం ఆకాశంలో ఉండే రహస్యాలు, జ్యోతిషం వ్యక్తికి సంబంధించిన జ్యోతిష్సు అంటే నక్షత్రాలు గ్రహాలు, వాటి ద్వారా వ్యక్తుల యొక్క జీవిత ఫలితాలు ఎలా ఉంటాయి అని చెప్పేటటువంటి జ్యోతిషం, దీంతో పాటు ఆకాశానికి సంబంధించిన సర్వ రహస్యాలు, వీటితో పాటు ఛందస్సు ఏ విధంగా వ్యక్తి తనకి తాను అమోఘమైన శ్లోకాన్ని వ్రాయాలో పద్యాన్ని వ్రాయాలో, దాన్ని ఏ విధంగా ఏ ఛందస్సులో పెడితే అది చెవికి ఇంపుగా ఉంటుందో ఆ చెప్పేటటువంటి ఛందస్సుని, దీంతో పాటు నిరుక్తం అంటే ఏ పదానికి ఎలా అర్థం చెప్పాలి, ఏ పదానికి ఏది మూలం, ఏ భాషకి ఏ భావాన్ని జాగ్రత్తగా ఏర్పాటు చేస్తే ఎదుటివాడి హృదయంలోనికి వెడుతుంది, లాంటి విశేషాలన్నింటినీ చెప్పగలిగినటువంటి నిరుక్తాన్ని, వ్యాకరణం అంటే భాషకి సంబంధించిన ప్రతి పదాన్ని ఎలా వాడాలి, ఎలా వాడకూడదు, ఎలా మాట్లాడితే అది వాక్యం తప్పుగా ఉంటుంది, ఎలా మాట్లాడితే ఆ వాక్యం యథార్థంగా మాట్లాడవలసిన తీరుతో ఉంటుంది, ఈ విశేషాలన్నింటినీ వివరించేటటువంటి వ్యాకరణం. ఇలా 6 విభాగాలుగా చేసి జాగ్రత్తగా అంతటినీ దాని యందు నిక్షిప్తం చేసి ఉంచాడు అథర్వ వేదంలో. ఈవేళ మనం అనుకునేటటువంటి సంపూర్ణమైన విజ్ఞాన శాస్త్ర రహస్యం అంతా నిక్షిప్తమైనటువంటిది అథర్వ వేదంలోనే. ఓ చెట్టుకి ఏ విధంగా నీరు పోయాలి, ఓ చెట్టుకి ఏ విధంగా చికిత్స చెయ్యాలి వంటి అన్ని విశేషాలు కూడా దాంట్లో కనిపిస్తాయి. ఈ 4 వేదాలని ఇలా విభజించినటువంటి వ్యాసుడు తన పేరిట ఈ పూర్ణిమని ఆయన ఏర్పాటు చేయకుండా పరమేశ్వరుని చేత ఏర్పాటు చేయబడితే అయినటువంటిది వ్యాస పూర్ణిమ. ఈ రోజు దేవాలయంలో జ్వాలా తోరణం అనే మహోత్సవాన్ని ఒకటి చేస్తారు. అత్యద్భుతమైన ఉత్సవం అది. 2 వైపులా పెద్ద స్తంభాలని కొద్ది దూరంగా పాతి ఆ రెంటికి మధ్యలో ఒక అడ్డంగా ఒక స్తంభాన్ని గట్టిగా కట్టి, ఒక కర్రని గట్టిగా కట్టి, ఆ కర్ర చుట్టూరా గడ్డిని బాగా లావుగా చుట్టలుగా ఆ కర్రకి కట్టి, దాన్ని వెంటి అంటారు గ్రామీణ పరిభాషలో. గడ్డిని వెంటిగా బాగా చుట్టి ఆ చుట్టినటువంటి గడ్డికి నిప్పంటిస్తారు. ఈ నిప్పు విపరీతంగా మండుతూ ఉన్నటువంటి వేళ పార్వతీదేవి యొక్క విగ్రహాన్ని ఆ మంట కిందుగా ముమ్మారు ముందుకి వెనక్కి ముందుకి తీసుకుని వెడతారు. ఏమిటి దీనివల్ల మనకి తెలిసేది అనిపిస్తుంది పైకి. ఏ పాల సముద్రాన్ని దేవ దానవులు అంటే దేవతలు రాక్షసులు చిలకడానికి ఒకప్పుడు ప్రారంభించారో, ఆ ప్రారంభించినటువంటి సందర్భంలో అకస్మాత్తుగా కాలకోటం అనే పేరు కలిగిన విషం అగ్ని రూపంలో యువతలకు వచ్చిందో, ఆ వచ్చేటటువంటి అగ్ని రూప విషాన్ని మింగడానికి దేవతలందరూ ఏ ఒక్కరూ సాహసించకుండా అందరూ పారిపోతే ఒక్కడుగా నిలబడి సముద్రం వైపే చూస్తూ ఉన్నటువంటి వాడు శంకరుడయ్యాడు.
ఆ శంకరుణ్ణి అమ్మ చూసింది. మృంగెడివాడు విభుండని మృంగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్ మృంగుమన సర్వమంగళ మంగళ సూత్రంబునెంతమది నమ్మినదో. మృంగెడివాడు విభుండని మృంగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్ మృంగుమనే సర్వమంగళ. ఎదురుగా కనిపించే విషాన్ని చూసి దేవతలందరూ పారిపోతే శంకరుడు ఒక్కడే మిగిలితే, వచ్చేది విషమయ్యా, నువ్వు స్వీకరించు, నీ కంఠంతో తాగు అందావిడ. పార్వతి చెప్పిన ఆజ్ఞని ఏమాత్రమూ పాటించకుండా ఉండడు శంకరుడు. వెంటనే దాన్ని స్వీకరించాడు. ఆ లోపల గర్భంలో ఉండే ఈ జగత్తు మొత్తం అంతా కూడా అకస్మాత్తుగా ఈ విష అగ్ని కారణంగా మండిపోతుందని పార్వతీదేవి కంఠాన్ని గట్టిగా పట్టుకుంటే ఆ కంఠం అంతా కూడా నీలి రంగుగా అయిపోయింది. అందుకనే శంకరుడు నీలకంఠ అయ్యాడు. నల్లని కంఠం కాదు శంకరుడికి ఉండేది, ఆకాశపు నీలిరంగు కంఠం కలిగిన వాడు అవుతాడు ఆయన. అటువంటి శంకరుడు నీలి కంఠాన్ని కలిగిన ఆకాశపట్లో లోకాలనన్నిటినీ రక్షించేటటువంటి లక్షణం కలిగినది పార్వతే అయినా రక్షించగలిగిన శక్తి కూడా ఆమెకి ఉన్న ఒక క్షణం తల్లడిల్లిపోయి కంటనీరు పెట్టి ఆందోళన చెందింది, భర్తకి ఏదైనా జరిగిందా అని. భారతీయ ధర్మంలో భర్తకి కష్టం కలిగితే భార్య ఏ స్థాయిలో ఉంటుందనడానికి ప్రతీక జగన్మంగళ సర్వమంగళ ఆవిడ. ఆనాడు జరిగినటువంటి ఆ విధమైనటువంటి సంఘటనకి ప్రతీకగా, దానికి సాక్ష్యంగా, ఆ సంఘటనని గుర్తు చేస్తూ ఇక్కడ వెలిగించేటటువంటి అగ్ని కాలకోటం అనే పేరు కలిగిన విషాగ్ని. దానిని స్వీకరించినటువంటి శంకరుడు అలా అమోఘమైనటువంటి మంటతో ఉంటే పార్వతీదేవి ఆందోళన చెందుతున్నటువంటి దృశ్యాన్ని ముమ్మారు అటు ఇటు ఇటు అటు పార్వతీ విగ్రహాన్ని తిప్పుతూ లోకానికి మనకి అర్థమయ్యేలా చేస్తారు ఆ రోజు జ్వాలా తోరణ ఉత్సవంలో. ఇది ఆధ్యాత్మికమైన విశేషమైతే, లౌకికమైన మరో విశేషం ఏమిటంటే చలికాలంతో పాటు మంచు కూడా పుట్టేటటువంటి ఈ కార్తీక పూర్ణిమ నుండి ప్రారంభమయ్యే మంచులో అనేకమైన విషక్రిములు శరీరానికి వ్యాధి కలిగించేవి పుడతాయి. కాబట్టి పెద్ద మంట కాని వేసినట్టయితే ఆ మంటకి తమంత తాముగానే క్రిములన్నీ ఆకర్షింపబడి ఈ మంటలో చచ్చిపోతాయి. మనందరికీ ఎక్కువ కాలం ప్రాణం నిలిచే అవకాశం ఏర్పడుతుంది. అందుకోసమని కార్తీక పూర్ణిమ ఉత్సవాన్ని చెయ్యాలి అని ప్రాచీనులు తెలిపినటువంటి మాట. అటువంటి కార్తీక పూర్ణిమ నాడు అగ్ని అలాగే చలి రెండు ఏకకాలంలో సమానమైనటువంటి స్థితిలో ఉంటాయి. కాబట్టి సమ శీత ఉష్ణ స్థితి కలిగినటువంటి ఈ రాత్రి వేళ 12 గంటలకి కనీసం 11:45 నుండి 12:15 మధ్యలో వేడి పాలని కాని చంద్ర కిరణాలు పడ్డటువంటి దాన్ని గాని స్వీకరించినట్లయితే సంపూర్ణమైన ఆరోగ్యం మన చేతిలో ఉండడమే కాక ఖచ్చితంగా 11 దోషాలు తొలగుతాయనే చరక సంహిత మాటని పాటిస్తూ తామంతా ఆ పద్ధతిగా చేయాలని చేస్తారని భావిస్తూ ఒకని ఇంతతో ముగిస్తున్నాను. స్వస్తి. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః.